హే విన్నర్స్, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్లో అమౌంట్ లేకుంటే మీరు ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే అది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ బ్యాంక్లో అమౌంటే లేదు. సో అమౌంట్ లేకుంటే మీరు ఎలా డ్రా చేస్తారు? డ్రా చేయలేరు. లైఫ్లో కూడా అదే విధంగా జరుగుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ మన ఎనర్జీ ఎలా ఉంది? నెగిటివ్ ఎనర్జీ ఉంది. లో వైబ్రేషన్స్లో ఉన్నారు. చాలాసార్లు స్ట్రెస్లో, హర్ట్లో, గిల్ట్లో, షేమ్లో, అన్హ్యాపీనెస్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇదంతా వైబ్రేషన్లో ఉంటూ నా లైఫ్లో హ్యాపీనెస్ కావాలి, నా లైఫ్లో నేను రిజల్ట్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాను, డబ్బు కావాలి అనుకుంటే వస్తుందా? ఎందుకంటే పెట్రోల్ లేకుంటే వెహికల్ ఉండదు, పెట్రోల్ లేకుంటే వెహికల్ ముందుకెళ్ళదు. సేమ్ వే లో ఎనర్జీ నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు రాలేవు. సో రిజల్ట్స్ పాజిటివ్గా ఉండాలంటే ఇన్పుట్ కూడా ఉండాలి. మరి ఆ ఇన్పుట్ ఏంటి? ఆ ఇన్పుటే మన వైబ్రేషన్స్. చాలామంది అఫర్మేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, బట్ స్టిల్ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే ద రీజన్ ఈజ్ వాట్? లో ఎనర్జీలో ఉన్నారు. అక్కడ సోల్ క్యారీ చేస్తున్న మెమరీస్ ఏంటి? గిల్ట్, షేమ్, అన్హ్యాపీనెస్, సాడ్నెస్, ఇవన్నీ మెమరీస్ సోల్ క్యారీ చేస్తుంది. సోల్ క్యారీ చేస్తున్న మెమరీస్కే మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి, ఆన్ అ డే, నార్మల్ డేలో మీరు హై వైబ్రేషన్లో ఎంతసేపు ఉంటున్నారు? గ్రాటిట్యూడ్తో, లవ్తో, హ్యాపీనెస్తో మీరు ఎంతసేపు ఉంటున్నారు? ఎక్కువ సార్లు నెగిటివిటీ ఉంటుంది. పక్క వాళ్ళని చూస్తున్నారు, ఎదుటి వాళ్ళని చూస్తున్నారు, లేదా మన రిలేషన్లో ఇంకెవరైనా వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారంటే ఇమ్మీడియట్గా కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతాం, రైట్? అందరి లైఫ్ బాగా ఉంది, నా లైఫే సరిగ్గా ఉండట్లేదు, అందరి రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంది, నా రిలేషన్షిప్పే పర్ఫెక్ట్గా ఉండట్లేదు అంటూ ఈ నెగిటివిటీ మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా మెమరీస్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటుంది. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు ఏది మంచిదో ఏది చెడ్డదో, సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నదే మనం రిజల్ట్స్లో బయటకు మనకు ప్రతిరోజు కనపడుతుంది. సో మనకు కనపడుతున్న రిజల్ట్స్ ఏంటి? మనీ ఛాలెంజెస్, రిలేషన్షిప్ ఛాలెంజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా డిఫికల్టీస్ ఎన్నో ఉన్నాయి. సో లోపల ఎనర్జీ ఉండట్లేదు, మరి బయటకు ఎలా వస్తుంది? బయట రిజల్ట్స్ ఎలా వస్తాయి? బయట రిజల్ట్స్ కనబడాలంటే లోపల మన ఎనర్జీ ఎలా ఉండాలి? మీరు కొత్త పర్సనాలిటీగా మిమ్మల్ని మీరు చూడాలి, మోర్ గ్రాటిట్యూడ్తో ఉండాలి, మోర్ ఫర్గివ్నెస్తో ఉండాలి. అంటే వీ హ్యావ్ టు లెర్న్ హోపోనోపోనో. మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ సీట్స్ నౌ. సో చాలామంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హోపోనోపోనో ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడమే అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ తర్వాత, మేనిఫెస్టేషన్కి ముందు కావాల్సింది ఏంటి? క్లీనింగ్ అండ్ హీలింగ్. ఎస్, సరే, ఎన్నో వీడియోలు చూశాను, నేను ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తున్నాను, ప్రతిరోజు అఫర్మేషన్ చేస్తున్నారు, బట్ స్టిల్ మీరు ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి. మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో చూడండి. మీ ఫ్రీక్వెన్సీ లో వైబ్రేషన్లో ఉంటున్నారా, హై వైబ్రేషన్లో ఉంటున్నారా? హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళాలంటే మన హార్ట్ని దేంతో ఫీల్ చేయాలి? లవ్తో ఫీల్ చేయాలి, హ్యాపీనెస్తో ఫీల్ చేయాలి. ఎస్, సో థ్యాంక్స్ టు డాక్టర్ యూ లెన్. డాక్టర్ యూలెన్ ఎలాగైతే తనని తను హీల్ చేసుకున్నాడు, తనను తను హీల్ చేసుకోవడం ద్వారా మెంటల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరూ హీల్ అయిపోయారు. సో ఎలాగైతే డాక్టర్ యూలెన్ తనని తాను హీల్ చేసుకొని మిగతా వాళ్ళందరూ హీల్ చేశారో, అదేవిధంగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే మీ ఫ్యామిలీ హీల్ అవుతుంది, మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు హీల్ అవుతారు, మీ యాన్సెస్టర్స్ హీల్ అవుతారు, మీ పిల్లలు హీల్ అవుతారు. సో బికాస్ అదే మెమరీస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, యూ డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్, యూ సీ ద వరల్డ్ యాజ్ యు ఆర్. మీరు ఎలా ఉన్నారో మీకు ఆ యూనివర్స్, మీకు ఆ సొసైటీ, మీరుండే ఎన్వైరన్మెంట్ అలానే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్వైరన్మెంట్లో రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఉన్నాయి, మనీ పరంగా బ్లాకేజెస్ ఉన్నాయి, లేదా ఇంకేదైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలో ఉన్న మెమరీస్ నేను క్లీన్ చేయబోతున్నాను. వన్స్ ఐ క్లీన్ మై మెమరీస్, ఐ క్లీన్ ఇట్ అవుట్ సైడ్. నన్ను నేను క్లీన్ చేసుకుంటే నాకు బయట క్లీనింగ్ అనేది జరుగుతుంటుంది. ఎస్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఇల్లుని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం, మన బాడీని మనం క్లీన్గా ఉంచుకుంటాం, బట్ మన మైండ్ని మనం క్లీన్గా ఉంచుకోవట్లేదు, మన సోల్ని మనం క్లీన్గా ఉంచుకోవట్లేదు. సో బయట కనబడుతున్న రిజల్ట్స్ అన్నీ కూడా లోపల ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి బయట మనకు ఆ రిజల్ట్స్ అలా కనబడుతున్నాయి. సో అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. మీరు చేంజ్ అవ్వకపోతే మీ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ఏదో జరుగుతుంది, ఏదో ఒక రోజు నా లైఫ్ అంతా చేంజ్ అవుతుంది, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో వీ హ్యావ్ అ వెరీ ఫ్యూ రిజిస్ట్రేషన్స్ నౌ. కింద కనబడుతున్న నంబర్కి
డయల్ చేయండి, కనెక్ట్ అవ్వండి. హోపోనోపోనో బ్యాచ్ మినిమం అమౌంట్ అండి. మినిమం అమౌంట్లో మీరు ఈ హోపోనోపోనో కోర్స్కి జాయిన్ అవ్వచ్చు. మీరు బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తేనే మినిమం ఒక 5,000 6,000 అయిపోతాయి. ఆ అమౌంట్లో మీరు హీలింగ్ అవుతున్నారు. మీ లైఫ్ లాంగ్ మీ దగ్గర ఒక టూల్ ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి, మీ ఫ్యామిలీని హీల్ చేసుకోవడానికి. ఎస్, చూస్తూ కూర్చుంటే ఏది అవ్వదండి. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎస్, యాక్షన్ టేకర్స్ అందరికీ వెల్కమ్. సీ యూ ఆన్ 13th April Sunday 2025 and in Hyderabad. We will learn together, we will grow together and we will heal together. Thank you so much to all the healers. See you on 13th April.